ప్రైజ్ ద లార్డ్. గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలైన దేవుని పిల్లలందరికీ శుభములు క్రీస్తు పేరట తెలియజేస్తున్నాను. ప్రియులారా, కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత విడుదల ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు కదండి, గుంటూరు మార్కెట్ దగ్గర వెంకటేశ్వర విజ్ఞాన మందిర్, గుంటూరు. ఇప్పటికే ఈ ఆరాధనలో పలు ప్రాంతాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి, పలు పట్టణాల నుంచి, నగరాల నుంచి, అనేక గ్రామాల నుంచి తండోపతండాలుగా ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని దైవ కార్యాలు పొందుకున్నారు. ఆనాటి అపోస్తుల కాలంలో జరిగిన పరిశుద్ధాత్మ శక్తి కలిగిన కార్యాలు పొందుకుంటున్నారు. మీరు కూడా ఆశ కలిగి దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారా? రండి, ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 9 గంటలకు గుంటూరు. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదా? మరి ప్రతిదినం వాగ్దానాలు వింటున్నారా? వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారని నేను నమ్ముతున్నాను. మరి ఈ దినం కూడా వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా. దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. కుడి వైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించేదవు. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని శ్రేష్టమైన మాట అండి. కుడి వైపుకి ఎడమ వైపుకి వ్యాపింప చేసే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. అంటే మనం విస్తరించబడటం దేవునికి ఇష్టం. ప్రియ దేవుని పిల్లలారా, మరి వాగ్దానం వింటున్న మీ జీవితాల్లో విస్తరణ లేక మరి చాలా బాధపడుతున్నారేమో. అంటే ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతి పనుల్లో, అలాగే సేవాపరంగా, అలాగే ఆత్మీయతలు ఒక విస్తరణ అనేది లేదు నీ జీవితంలో కదా. ఆర్థికంగా కూడా విస్తరించబడలేకపోతుంది. అదే శాలరీ కదా, అదే వ్యాపారంగా ముందుకు వెళ్ళట్లేదు. అనేక రీతిగా విస్తరించబడలేకపోతున్నారు. మరి ఎప్పుడు చూసినా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇదే జీతం, ఇదే పరిస్థితి, ఇదే వ్యాపారం, ఇదే ఉద్యోగం, మరి ఒక విస్తరణ అనేది లేదు అని బాధపడుతున్నారా? మీరు బాధపడద్దు, కృంగిపోవద్దు. నీ దేవుడు అంటున్నారు ఈ ఉదయకాలం, నువ్వు కుడికి ఎడమకి వ్యాపిస్తావని దేవుడు మాట్లాడుతున్నాడు. కుడికి ఎడమకి వ్యాపింపజేస్తానంటాడు దేవుడు. నేను విస్తరింపజేస్తానన్నాడు. ఖచ్చితంగా అబ్రహాం అన్నాడు కదా, దేవుడు ఏమన్నాడు? నిన్ను ఆశీర్వదిస్తాను, నేను విస్తరింపజేస్తానన్నాడు ప్రభు. అలాగే అబ్రహాముని విస్తరింపజేశాడు. అదే దేవుడు ఈ ఉదయకాలం నీతో కూడా మాట్లాడుతున్నాడు. నాన్న, నేను విస్తరింపజేస్తున్నాడు. కుడికి ఎడమకి వ్యాపింప చేయబోతున్నాడు. విస్తరించబడబోతున్నావు. ఈ వాగ్దానం నమ్ము. నీ పరిస్థితులు మారబోతున్నాయి. నీ వ్యాపారంలో విస్తరణ, ఉద్యోగాల్లో విస్తరణ, కుటుంబంలో మరి విస్తరణ. దేవుడు అన్ని రకాల చేతి పనులు, అన్ని వ్యవసాయ పనులు అన్నిట్లో కూడా దేవుడు విస్తరణ ప్రారంభించాడు. ఈ సంవత్సరం దేవుడిని విస్తరింపజేయబోతున్నాడు. ఈ వాగ్దానం నమ్ముతున్నారా? మరి ఈ వాగ్దానం ఎంతమంది నమ్ముతున్నారు? ఈ వాగ్దానాన్ని మరి మీ హృదయంలోకి రిసీవ్ చేసుకోండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో ఈ వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేర్చబడను గాక. మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తానండి. నాతో పాటు ఏకీభవించండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు యేసయ్యా. అయ్యా, కుడి వైపునకు ఎడమ వైపునకు నువ్వు వ్యాప్తి చెందదు అని వాగ్దానం ఇచ్చావు. అవునాయా, మమ్మల్ని విస్తరింపచేసే గొప్ప దేవుడు మాకు ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, నీ వాగ్దానం వింటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి వ్యాపారాల్లో వారి అభివృద్ధి చూచుదురు గాక, విస్తరించబడును గాక తండ్రి. నాయన, వారి చేతి పని విస్తరించబడును గాక తండ్రి. వారి వ్యవసాయ పని విస్తరించబడును గాక. వారి యొక్క ఉద్యోగాల్లో వారికి విస్తరణ చూచుదురు గాక తండ్రి. వారి శాలరీస్ కూడా
అయ్యా ఇదిగో తండ్రి మంచిగా విస్తరించబడును కాక కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ఆర్థికంగా వారు విస్తరించబడుదురు కాక. అయ్యా సేవ చేస్తున్న వారైతే వారి సేవ విస్తరించబడును గాక కృప చూపి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. చదువుకున్న బిడ్డలకు నాయన జ్ఞానం దయచేయండి, వివేకాన్ని దయచేయండి, చదువుల్లో కూడా వారికి విస్తరణ దయచేయండి ప్రభా. అయ్యా చదువులు బ్రేక్ అయిపోయిన వారు ఉన్నారేమో ప్రభా, వారిని విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాను. కృప చూపండి అయ్యా. ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి మార్గాలు తెరవమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన ఈరోజు ఎంతమంది ప్రభా నాయన ఎగ్జామ్ రాస్తున్నారు, వారి ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉండండి. తెలివి, జ్ఞానం, జ్ఞాపశక్తి వారికి దయచేయండి ప్రభా నాయన. మంచి మెరిట్ మార్క్స్తో వారు పాస్ అవ్వడానికి, ఫస్ట్ ర్యాంక్స్ వారికి రావడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాను నాయన. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు, వారిని కూడా దీవించండి. ఉద్యోగాల నిమిత్తమే రాస్తున్నారయ్యా, మంచి జాబ్స్ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృప చూపండి దేవా. అలాగే నా ప్రభా అయ్యా ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డే చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.